మనలో చాలా మందికి ఒక నమ్మకం ఉంటుంది. మనకు అంతా తెలుసని, మనమే గొప్ప అని. ఈ అహంకారం ఎంతటి వారినైనా కళ్ళు మూసుకుపోయేలా చేస్తుంది. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుణ్ణి వదలని ఈ అహంకారం సామాన్య మానవులమైన మనల్ని ఇంకెంత ఆడిస్తుందో కదా. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథలో ఒక అబద్ధం ఉంది, ఒక శాపం ఉంది. కానీ అన్నింటికంటే ముఖ్యంగా ఒక అద్భుతమైన క్షమించే గుణం ఉంది. సాక్షాత్తు ఆ శివుడు బ్రహ్మదేవుడికి ఒక చిన్న మొగలి పువ్వుకి నేర్పిన పాఠం ఏంటో తెలుసుకుందాం. ఒకప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి మధ్య ఒక పెద్ద వాదన మొదలైంది. నేను సృష్టికర్తను కాబట్టి నేనే గొప్ప అని బ్రహ్మ, లేదు లేదు నేను ఈ లోకాన్ని రక్షిస్తున్నాను కాబట్టి నేనే గొప్ప అని విష్ణువు. ఈ వివాదం కాస్త యుద్ధానికి దారితీసింది. అప్పుడు వారిద్దరి మధ్య ఒక పెద్ద భారీ అగ్నిస్తంభం వెలసింది. అది సామాన్యమైన స్తంభం కాదు. దానికి మొదలు లేదు, అలాగే చివర కూడా లేదు. అప్పుడు పరమశివుడు ఆకాశవాణిలో మాట్లాడుతూ, మీలో ఎవరైతే ఈ స్తంభం యొక్క మొదలు చివరను కనుగొంటారో వారే గొప్ప అని చెప్పాడు. విష్ణుమూర్తి వరాహ రూపంలో ఆ అగ్నిస్తంభం కిందకు వెళ్ళాడు. బ్రహ్మదేవుడు హంస రూపంలో పైకి వెళ్ళాడు. 1000 సంవత్సరాలు గడిచాయి. విష్ణుమూర్తి ఎంత వెతికినా ఆ స్తంభం అడుగు దొరకలేదు. ఆయన వెంటనే తన అహంకారాన్ని వదిలి, స్వామి నీ అంతాన్ని నేను కనిపెట్టలేకపోయాను, నువ్వే గొప్పవాడివి అని వినయంతో ఒప్పుకున్నాడు. కానీ బ్రహ్మదేవుడు అలా కాదు. పైకి వెళ్తున్న ఆయనకు శివుడి శిఖరం దొరకలేదు. కానీ ఓడిపోవడం ఆయనకు ఇష్టం లేదు. సరిగ్గా అదే సమయంలో శివుడి తలపై నుంచి కిందకి జారుతున్న ఒక మొగలి పువ్వు ఆయనకు కనిపించింది. బ్రహ్మ ఆ పువ్వును ఆపి, ఓ కేతకి, నేను శివుడి అగ్రభాగాన్ని చూశానని విష్ణువు దగ్గర అబద్ధం చెప్తాను, నువ్వు నాకు సాక్ష్యంగా ఉండు అని చెప్పాడు. ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. సృష్టికర్త స్థాయిలో ఉన్న వ్యక్తే ఒక చిన్న గెలుపు కోసం అబద్ధాన్ని ఆశ్రయించాడు. మన జీవితంలో కూడా అంతే కదా. మన తప్పును కప్పిపుచ్చుకోవటానికి ఎదుటివారిని సాక్ష్యంగా వాడుకుంటాం. ఆ మొగలి పువ్వు కూడా బ్రహ్మదేవుడి పదవిని చూసి భయపడి సరే అని అబద్ధం చెప్పడానికి ఒప్పుకుంది. తరువాత బ్రహ్మదేవుడు విష్ణువు ముందుకొచ్చి, నేను శిఖరాన్ని చూశాను, ఇదిగో ఈ పువ్వే సాక్ష్యం అన్నాడు. మొగలి పువ్వు కూడా అవును అని అబద్ధపు సాక్ష్యం ఇచ్చింది. వెంటనే సాక్షాత్తు పరమశివుడు ఆ అగ్నిస్తంభం నుంచి ఉగ్ర రూపంలో ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడి అహంకారాన్ని చూసి, బ్రహ్మ, సృష్టికర్తవయ్యుండి అబద్ధం ఆడావు కాబట్టి భూలోకంలో నీకు ఎక్కడా ఆలయాలు ఉండవు, నీకు పూజలు కూడా జరగవు అని శపించాడు. ఆ తర్వాత మొగలి పువ్వు వైపు తిరిగి, నువ్వు అబద్ధానికి తోడయ్యావు కాబట్టి నా పూజలో నీకు స్థానం లేదు అని కఠినంగా పలికాడు. ఆ మొగలి పువ్వు శివుని పాదాల మీద పడి, స్వామి నేను భయంతో తప్పు చేశాను, నన్ను క్షమించు అని వేడుకుంది. అప్పుడు బోళాశంకరుడు శాంతించి, నా లింగ పూజకు నువ్వు పనికిరావు, కానీ నీ పశ్చాత్తాపం కోసం ఏడాదికి ఒక్కసారి వచ్చే మహాశివరాత్రి రోజున మాత్రం నిన్ను ధరించడానికి అనుమతిస్తున్నాను అని చెప్పి మాయమయ్యాడు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో విష్ణుమూర్తిలా ఓటమిని ఒప్పుకోవడం వినయం, బ్రహ్మదేవుడిలా అబద్ధం ఆడడం అహంకారం. మనం మాట్లాడే చిన్న అబద్ధం మన గౌరవాన్ని పోగొడుతుంది. కానీ చేసిన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపం చెందితే ఆ దేవుడైన మనకు మరొక అవకాశం ఇస్తాడు. మీరొక్కసారి ఆలోచించండి. మనం ఎవరినైనా మెప్పించడానికి అబద్ధాలాడుతున్నామా? నిజాయితీలో ఉన్న ప్రశాంతత అబద్ధంలో దొరకదు. ఏంటి, నిజమే కదా? మీరేమంటారు?